గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. ప్రియులరా, దేవుడి మాట చేత మనందరిని బలపరచి ఆయన కృప చేత మనకి తోడయుండి లోకమును నడిపించును గాక. ఆమేన్. ప్రియులరా, ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు మాత్రమే తోడై ఉంటుందట. ఈ దినం ప్రత్యేకంగా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధులకు ఆయన కృప తోడై ఉంటుంది. పరిశుద్ధులు అనగా హృదయాన్ని శుద్ధి చేసుకున్నవారు, పాపము నుండి, పూర్వము చీకటిలో అంధకారంలో పాపములో ఉన్న మనులను ప్రభు పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనందరికీ ప్రభు కృప తోడై ఉంటుందట. నీవు పరిశుద్ధంగా ఉన్నావా? అయితే దేవుని కృప మీకు తోడై ఉంటుంది. ఆమేన్. అంత మాత్రమే కాదు, పరిశుద్ధతలో దేవుడు ఎంత గొప్ప కఠినమైన తీర్మానం తీసుకున్నాడంటే, ఆనాడు ఇశ్రాయేలులకు నాయకుడైన మోషే ఆయన కానానుకు నడిపించడానికి అరణ్యంలో వెళుతూ ఉండగా ఇశ్రాయేలుల మధ్య మోషే ప్రభువును పరిశుద్ధపరచినందుకు ఎంత భయంకరమైన తీర్మానం తీసుకున్నాడంటే, మోషే కానానులోనికి అడుగు పెట్టడానికి కూడా దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రియులరా, కానానులో అడుగు పెట్టపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలుల మధ్య ప్రభువును పరిశుద్ధ పరచినందుకు గనక. దేవుడు పరిశుద్ధతలో చాలా కఠినంగా ఉంటాడు. ప్రియులరా, గనక ఈ లోకములో బ్రతుకుతున్న మనము ఆయన పిల్లలుగా, ఆయన సొత్తైన జనాంగంగా, ఆయన బేజము నుండి వచ్చిన వారుగా, ఆయన పిల్లలుగా పిలువబడుతున్న మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధత కలిగి ఉంటే నేడు ఆయన కృప మనందరికీ తోడై ఉంటుందట. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషమును మనము కడుగుకొని పవిత్రులుగా చేసుకోండి అనేటువంటి మాటను చూస్తాం. ప్రియులరా, ఆనాడు కొరింథీ సంఘానికి పౌలు చెప్తా ఉన్నాడు, మీకున్నటువంటి సమస్త కల్మషాన్ని కడుగుకోండి, పవిత్రులుగా చేసుకోండి అనేటువంటి హెచ్చరికను పౌలు కొరింథీ సంఘానికి అందిస్తే, నేడు మనందరికీ ప్రభు ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. శరీరానికి ఆత్మకు కలిగిన ప్రతి దోషాన్ని మనం కడిగి వేసుకోవాలి. ఈ దినం మన ఇంటిని, మన గృహాన్ని ఎలాగైతే మనం శుభ్రం చేసుకుంటామో, శుద్ధి చేసుకుంటామో, ప్రాముఖ్యంగా దేవునికి ఇల్లై ఉన్న మన హృదయాన్ని కూడా ఈ దినం మనందరం కూడా మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి. ప్రియులరా, శుద్ధి చేసుకుంటే, పరిశుద్ధంగా పవిత్రులుగా మనం జీవిస్తే ఆయన కృప మనకు తోడై ఉంటుంది. కావాలా ఆయన తోడు? ఆయన భద్రత నీకు కావాలా? ఆయన కృప నీకు తోడై ఉండాలా? ఆయన నీకు తోడై ఉండాలని ఆశపడతా ఉన్నావా? ఆయన అనుగ్రహించే భద్రత నీకు కావాలనుకుంటా ఉన్నావా? అయితే పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు, దేవునికి అనుకూలంగా, ప్రాముఖ్యంగా ఆయన చిత్తానికి, ఇష్టానికి అనుకూలంగా బ్రతికి దేవుడిని గురించే కృప తోడు మనకును మన కుటుంబాలకును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా పరిశుద్ధులకు నీ కృప తోడుగా ఉంటుందనేటువంటి మాట చేత మీరు మమ్మల్ని బలపరిచారు. మీకు వందనాలు ప్రభువా. మేము శుద్ధులమై జీవిస్తే, పవిత్రులుగా జీవిస్తే నీ కృప మాకు మెండుగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. గనుక ఈ దినం నుండి ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మేము ఇక నుండి పరిశుద్ధంగా జీవించి శరీరానికి, ఆత్మకు కలిగిన సమస్త కల్మషాన్ని కడుక్కోవడానికి మేము సిద్ధపడతా ఉండగా, ఆ భయంకరమైనటువంటి ఆ కల్మషాన్ని తొలగించి మా హృదయానికి పరిశుద్ధత అనుగ్రహించి నీ తోడు, నీ కాపుదల, నీ కృప మాకు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రాముఖ్యంగా దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని ప్రార్థన చేస్తూ, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము.
ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.